హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఈ రోజున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గంలో అప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేపట్టడం జరుగుతుంది. ఎవరెవరికి ఈ కొత్త రేషన్ కార్డులు వస్తాయి, అసలు ఎవరెవరికి వచ్చేటటువంటి అవకాశం లేదు, అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది వచ్చేటటువంటి అవకాశం ఉందా, అది ఏ విధంగా మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో తెలుసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. మీ యొక్క స్టేటస్ ఏ విధంగా చూసుకోవాలి అని కూడా నేనైతే తెలియజేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మీరు ఒకసారి ప్రముఖంగా గమనించినట్టయితే, ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎప్పటికప్పుడు రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్టయితే కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి. ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ బాక్స్లో గమనించినట్టయితే కొత్త రేషన్ కార్డులు అయితే ఈ విధంగా ప్రింట్ చేసి డిఎస్ఓ ఆఫీసులకి పంపించడం జరిగింది. మ్యాక్సిమం ప్రతి జిల్లాకి కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ కార్యక్రమం అయితే జరిగేటటువంటి ఆస్కారం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఇన్ఛార్జ్ మంత్రులు, తదితర ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్స్ అయితే విలేజ్ల వారీగా, మండలాల వారీగా ఈ యొక్క రేషన్ కార్డులను అయితే పంచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి ఒక జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే, ఇక్కడ నిర్మల్ జిల్లాకి 46,586 అప్లికేషన్స్ వస్తే 41,819 అప్రూవ్ అయినవి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ అప్రూవ్ అయినటువంటి సంఖ్య ఏదైతే ఉందో వీరికి కొత్త రేషన్ కార్డు అనేది వచ్చినట్టే, వీరికి కొత్త రేషన్ కార్డు పంపిణీ అనేది జరుగుతుంది. ఈ పెండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిది ఇంకా అప్రూవ్ కాలేదు, రిజెక్ట్ కాలేదు. సో ఇంకా కాస్త సమయం అయితే పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ రిజెక్ట్ అయినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ నిర్మల్ జిల్లాలో 2,473 మంది, మంచిర్యాల జిల్లాలో 1,030 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 5,465 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 1,348. ఈ రిజెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు రీజన్ అనేది కనిపిస్తుంది, ఎందుకు రిజెక్ట్ అయింది అని చెప్పేసి మీరైతే మళ్ళీ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు అయితే వచ్చినట్టే. సో ఈ అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఒక పేజ్ని మీకు చూపించడం జరుగుతుంది. ఈ యొక్క పేజ్కి సంబంధించినటువంటి లింక్ని అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది, మీరు ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీ యొక్క స్టేటస్ని అయితే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్, మీ యొక్క జిల్లా పేరుని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా వివరాలు అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. మీ జిల్లా ఏది అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర మీ సేవలో అప్లై చేసుకున్నప్పుడు రిసిప్ట్ ఉన్నట్టయితే ఆ రిసిప్ట్లో మీ సేవ నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఈ రెండింటి ద్వారా సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ రిసిప్ట్లో నెంబర్ చూసి అయితే మీరు స్టేటస్ని చూసుకోవచ్చు. నేనైతే ఆధార్ కార్డు ద్వారా చూసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ యుఐడి నెంబర్ అని చెప్పేసి ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ బాక్స్ వచ్చింది కదా, ఈ బాక్స్లో నా యొక్క ఆధార్ కార్డు నెంబర్ని అయితే ఎంటర్ చేసి నేనైతే ఒకసారి చూస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా క్లిక్ చేయగానే నాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే మెంబర్ స్టేటస్ అనేది పెండింగ్లో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ చూసినట్టయితే పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది. ఈ విధంగా పెండింగ్ ఎట్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి కనిపించిన ప్రతి ఒక్కరిది కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో పెండింగ్ ఉన్నట్టు. దీని తర్వాత ఇక్కడ వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో యాక్సెప్ట్ చేయగానే డిఎస్ఓ పెండింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ డిఎస్ఓ పెండింగ్ అంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్లో పెండింగ్ ఉన్నట్టు. అక్కడ కూడా యాక్సెప్ట్ చేసినట్టయితే మీకు రేషన్ కార్డు అనేది అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అయితే, కొత్త రేషన్ కార్డు అయితే మంజూరు అయినట్టే. సో ఈ విధంగా నేను ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసి మీరు కూడా ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఉపయోగపడిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.